హలో అండి. అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్. ఈ వీడియోలో మేమైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామనమాట. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూసి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందనేది కామెంట్‌లో తెలియచేయండి. నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో కింద లైక్ ఇస్తాము కదా! పక్కన హైప్ ఆప్షన్ అయితే ఉంటుంది. హైప్ ఇవ్వడం వల్ల ఈ వ్లాగ్ అనేది మరింత మందికి రీచ్ అవుతుందనమాట. మార్నింగే 4:30కి అయితే లేచాను. ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులుంటాయి కదా! అవన్నీ చేసుకున్నాననమాట. మా వారైతే రావట్లేదు. ఆయనకి వేరే పని ఉండడం వల్ల రానని చెప్పేసారు. నిన్నటి వరకు అంటే వెళ్ళే ముందు రోజు వరకు వెళ్దాం అందరు ఫ్యామిలీ అంతా అన్నారు కానీ, ఇంకా సడెన్‌గా పని పడడం వల్ల ఇంకా రాలేకపోతున్నారు. అందుకని ఇంక అంట్లు అంట్లు ఇంట్లో సామాన్లన్నీ కడిగేసి కొన్ని బట్టలుంటే అవి కూడా ఉతికేసాననమాట. ఫస్ట్ ఇంకా పిల్లల్ని లేపకుండా నేనైతే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఆ తర్వాత ఇంకా పిల్లల్నైతే లేపాననమాట. ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసి ఇంకా మా వారేమో నాకు ఇంకా ఖర్చులుంటాయి గదా! దానికోసమని 1000 అయితే ఇచ్చారనమాట. బస్ చార్జెస్ కూడా ఏమి ఉండవు కదా! ఇంకా ఖర్చుల కోసమే ఇచ్చారు. మేము మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామనమాట. మా అమ్మ ఆల్రెడీ ముందే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. మా హస్బెండ్ ఏమో ఇంకా మా ఛార్జీల కోసమని 1000 రూపాయలు అయితే ఇచ్చారు. సో చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మా అమ్మ అయితే ఇక లేట్ అవుతుంది. నేను వెళ్ళి నుంచుంటాను అక్కడ. మీరు వెనకాల రండి అని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. పిల్లల్ని తీసుకొని రెడీ చేసుకొని మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ పట్టిద్ది కదా! నుంచోవడం ఎందుకులని మా అమ్మ అయితే ముందు వెళ్ళిపోయింది మా నాన్న బండి మీద. మా వారైతే ఇంకా వంట ఏం చేసుకోవట్లేదు. టిఫిన్ చేసేస్తాలే. ఓన్లీ అంట్ల వరకు తోమేసేయి అన్నారు. ఆయన మళ్ళీ అంట్లు తోముకోవడం, బట్టలు ఉతకడం లాంటివి చేయలేరు కదా! అందుకనేసి ఇంకా చిన్న ఆ 2 పనులైతే చేశాను. వంట కూడా చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎండాకాలం కదా! లేట్‌గా వెళ్తే మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు జర్నీలో అని ఎర్లీగా ఇంకా 5కే బయలుదేరి వెళ్ళిపోతున్నామనమాట. మేము వెళ్ళి అక్కడ నుంచున్నామో లేదో ఒక 5 మినిట్స్‌కి ఇంకా బస్ అయితే వచ్చేసింది. మాచర్ల బస్ అయితే ఇంకా వచ్చిన వెంటనే మేమైతే ఎక్కేసాము. పిల్లల కోసం ఏమి అంటే బస్‌లో కూర్చుని వాళ్ళు కూడా కొంచెం బోర్‌గా అనిపిస్తది కదా! ఏమైనా తినేయి తీసుకుందాం అనుకున్నాను. బిస్కెట్ ప్యాకెట్స్ లాంటివి ఏమైనా కానీ ఇంక వెంటనే బస్ వచ్చేసిందనమాట. ఇంకా ఎక్కేసాము. బస్సులో అయితే పర్లేదు మాకైతే సీట్లు దొరికినాయి. లేదంటే ఇబ్బంది పడేవాళ్ళం. వీళ్ళు లేచిన దగ్గర నుంచి కొంచెం ఓపెన్ ప్లేస్‌లో ఫ్రీగా ఆడుకునేవాళ్ళు కదా! మరి ఒక గంటన్నర దాకా జర్నీ ఉంటది మాకైతే. అందుకని కొంచెం ఇబ్బంది పడ్డారు అంతే. మా చిన్నమ్మాయి అయితే మంచిగానే మామూలుగా కూర్చున్న వాళ్ళు ఇంకా చూస్తా ఉంది ఎక్కడికి వెళ్తున్నామా అని. కారంపొడిలో అయితే కాసేపు బస్ ఆగిద్దనమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా! మా చెల్లి వాళ్ళ ఇంటికి వాళ్ళు ఒక పండగ అయితే చేస్తున్నారనమాట. ప్రతి ఏటా చేస్తారు. ఇంకా ప్రతి ఏటా మేము కూడా వెళ్తామనమాట. అదేంటి మీరు పండగలు లాంటివి చేసుకోరు కదా! మీరు తినరు కదా అనుకుంటారేమో. మేము తినము. కానీ తినని వాళ్ళ కోసమని సెపరేట్‌గా ఒక వేటనైతే కోస్తారు. అందుకని వెళ్తున్నాము. వాళ్ళ సైడ్ కూడా తిననోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా సెపరేట్‌గా కోస్తున్నారు కాబట్టి వెళ్తున్నాము. లేదంటే వెళ్ళేవాళ్ళం కాదనుకోండి. ఇంకా మాచర్ల బస్ స్టాండ్‌లో దిగిన తర్వాత పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటేను అక్కడైతే టిఫిన్ చేసి వెళ్తున్నాము. అమ్మ అయితే కొన్ని ఫ్లవర్స్, ఫ్రూట్స్ లాంటివి తీసుకెళ్ళాలి కదా! తీసుకొస్తాను మీరు బస్ స్టాండ్‌లో కూర్చోండి అని చెప్పి మా అమ్మ, మా పెద్దమ్మాయి అయితే బస్ స్టాండ్ నుంచి సెంటర్‌లోకి కొంచెం దూరం నడవాలి కదా! ఇంకా పిల్లల్ని తీసుకోవడం ఎందుకులే అని నేను, మా చిన్నమ్మాయి అయితే బస్ స్టాండ్‌లో కాసేపు కూర్చున్నాం. ఇంకా మా అమ్మ రాంగానే మళ్ళీ మార్కాపురం బస్ అయితే ఎక్కామన్నమాట. మాచర్ల నుంచి మార్కాపురం బస్ ఎక్కి సిరిగిరిపాడులో దిగాలి. మాచర్ల అటు సైడ్ వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తే కామెంట్‌లో తెలియచేయండి. ఈడైతే మా చెల్లి పెద్ద కొడుకు అన్నమాట. విక్రమ్ ఆదిత్య పేరు. మేము రాంగానే మా కోసం ఏసీలు ఇంకా లైట్లు అన్నీ ఆన్ చేసి పెట్టేశాడు. వెళ్ళంగానే ఫస్ట్ అయితే పప్పును రోటి పచ్చడి అయితే పెట్టారనమాట. అంటే వేటలు కోసేది నైట్ టైం అంటే ఈవినింగ్ టైం కదా! అవన్నీ వండేసరికి నైట్ అయిద్దని ఇక రాంగానే పెట్టేశారు. మాచర్లో దిగిన తర్వాత టిఫిన్ చేసాం కదా! పెద్ద ఆకలిగా అనిపించలేదు. అయినా కొంచెం తిన్నాను. మళ్ళీ నైట్ ఏ టైం అయిద్దో అని పిల్లలకి కూడా తినిపిచ్చేసాను. నాకైతే ఏసీ ఈ లైట్లు వేసేసరికి హెడేక్‌గా అనిపించింది. ఏసీ అయితే నాకు అసలు పడదనమాట. తలనొప్పి వచ్చేస్తది. ఈ లైట్ల వల్ల కూడా ఇంకా హెడేక్‌గా అనిపిస్తేను నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ కూర్చుందామని. ఇక్కడ ఏం చెప్తున్నానంటే పప్పు, వేడి వేడి అన్నం, నెయ్యి, రోటి పచ్చడి వేశారు. బాగుంది అని చెప్తున్నాననమాట. ఇంకా మా వాళ్ళు ఎక్కడున్నా సరే రొట్టెలు చేయడం ఒక పెద్ద పనే కదా! ఇంకిద్దరు మా చెల్లి వాళ్ళ ఆడపడుచులనమాట. ఇద్దరు కలిసి ఇంకా రొట్టెలైతే చేస్తున్నారు. నేనైతే ఇక్కడ కూరగాయలు తరుగుతున్నాను. మామూలుగా టమోటాలను, ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. టమాటాలు బాగానే కట్ చేశాను గానీ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఇంకా బాగా కళ్ళ నుంచి నీళ్ళొస్తున్నాయని బయట చెంగు కప్పేసుకొని ఇంకా కట్ చేస్తున్నాననమాట. ఇక ఈవినింగ్ అయితే వాళ్ళు వేటలు కోసే దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట. మా చెల్లి అయితే ఒక బిందె తీసుకొని మామూలుగా ఈ అమ్మాయి ఉంది కదా! అమ్మాయి అయితే అమ్మోరిని ఇంకా
ఎత్తుకుందనమాట. కాబట్టి ఆమె కాళ్ళ మీద నీళ్లు పోసి ఇంక దండం పెట్టుకోవాలి. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఈ పండగ గురించి. నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. మా చెల్లి వాళ్ళ సైడ్ అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా ఇలా క్లాత్ మీదే రొట్టెలు చేస్తారనమాట. ఇది చాలా లేట్ ప్రాసెస్. మా సైడ్ అయితే మేము పిండి మీదే చేస్తాము, త్వరగా అయిపోయింది. ఇంకా మేము తినని వాళ్ళు ఉంటాం కదా, మా కోసం అయితే ఫస్ట్ ఇంకా కోసేసారనమాట. ఈ వాటినైతే కోసారు. ఈ బ్లడ్ అనమాట, బ్లడ్ తో నల్లలాగా ప్రిపేర్ చేస్తారు కదా, కానీ మేము బ్లడ్ అయితే తినము కాబట్టి మా అమ్మ అయితే ఇలా సింపుల్ గా కారీ బోటి లాంటిది చేసింది. కారీ బోటిలో మీరు కారం వేయరా అని నిన్న కమెంట్ చేశారనమాట. ఇది కారం వేయరు, ఇది ఒక రెసిపీ అనమాట, బాగుంటది ఇలా చేసుకోవడం. నేను ఇంకా తినేసిన తర్వాత కాసేపు ఉండి ఫ్రెష్ అప్ అయ్యి, వీళ్ళు ఇంకా పండగ చేస్తున్నారు కదా, మెయిన్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందనేసి ఇంకా నేనైతే రెడీ అయ్యి వెళ్ళాను. ఈ గంపలకైతే మంచిగా డెకరేషన్ చేస్తున్నారు పూలతో. ఇందులో వాళ్ళకి అంటే దేవుడికి సంబంధించిన వస్తువులు, అంటే వాళ్ళు పూజ చేసుకొని పొంగలు పెట్టుకుంటారు కదా, అవన్నీ అయితే ఇందులో తీసుకొచ్చుకున్నారనమాట. వీడియోస్ అయితే చాలానే తీద్దాం అనుకున్నాను, కానీ అందరిలో ఇలా వీడియోస్ తీయడం అంటే కొంచెం ఏమనుకుంటారు ఏంటో అన్న కొంచెం భయం అయితే ఉంటుంది కదా, అందుకని కొన్ని క్లిప్పులు అయితే యాడ్ చేస్తున్నాను. మామూలుగా ఇక్కడ ఈ మేక పిల్లలు అయితే వీటిని కోసే ముందు ఇలా దేవుడు ముందు పెట్టి వాటిని మొక్కుతారనమాట. తలూపడమో లేదంటే బాడీ షేక్ చేయడమో చేస్తేనే ఇంకా వాటిని కోస్తారు, లేదంటే కోయరు. అందుకని పక్క నుంచి అయితే నీళ్లు చల్లుతున్నారు, అప్పుడైనా ఊపుతారేమో తల అయినా బాడీ అయినా అన్నట్టుగా. కానీ ఏ పాటికి కదలకుండా అలాగే ఉన్నాయి. అవి ఊపేదాకా, తల గాని బాడీ గాని ఊపేదాకా అసలు కట్ చేయరు అనమాట. ఎంతసేపు అయినా సరే ఇంకా అలాగే వెయిట్ చేస్తారు. పక్కన ఒక మేక పిల్లకైతే షివరింగ్ వచ్చేసింది, ఇంకా దాన్ని తీసుకొని వెళ్తున్నారు. మిగిలిన వాటి గురించి ఇంకా మొక్కుతున్నారనమాట. అంటే ఏంటమ్మా ఏమైంది, ఏం తక్కువ అయింది, ఏం కావాలి అని ఏదేదో అడుగుతారు కదా, సంథింగ్ అలా అయితే చేస్తున్నారు. ఈ 3 మేక పిల్లలు కదిలితేనే ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా వస్తారనమాట. కానీ ఇవి అసలు కదలట్లేదు, అలాగే నుంచొని ఉన్నాయి. ఎంతసేపు అయినా సరే అవి కొంచెం షివరింగ్ అయ్యేదాకా ఇంకా అలాగే వెయిట్ చేస్తారు, మొక్కుతా ఉంటారనమాట. నేనైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ఈ పండగల గురించి పెద్దగా ఐడియా లేదు. మేమైతే ఇంకా చర్చికి వెళ్తాం కదా, నాకు ఈ పండగల గురించి తెలియదు, కానీ నాకు తెలిసిన కొంత అయితే మీతో చెప్తున్నాను. ఇక్కడైతే అందరు ఇంకా మొక్కుతున్నారు, తీసుకో తల్లి ఏమైందమ్మా అని. Man larte. లాస్ట్ గా అయితే ఇంకా అవి షివరింగ్ వచ్చేసింది, ఇంకా వాటిని అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అబ్బాయి అయితే మా బాబాయ్ కొడుకు అనమాట, చాలా హైట్ ఉన్నాడు కదా. నేనే హైట్ అయితే పక్కన నుంచునేసరికి నేనేందో పొట్టి దానిలాగా ఫీల్ వచ్చేసింది. హైట్ వచ్చేసి 6.2 ఉంటాడు అనమాట. వీడియో తీయడానికి ఎంతమంది జనాల్లో నాకు ఇంకా చెయ్యి అందక మా తమ్ముడికి ఇచ్చేసాను. ఇంక కొన్ని వీడియోలు అయితే తీసాడు. ఈ బుట్టనైతే మంచిగా డెకరేషన్ చేస్తున్నారు కదా, నాకు బాగా నచ్చింది ఈ డెకరేషన్ అయితే. ఇంకా మా చెల్లి అనమాట చూడడానికని వచ్చింది. పాపం మా చెల్లికి అయితే నైట్ అంతా నిద్ర లేదు, పండగ హడాహుడి కదా, అంత త్వరగా నిద్ర రాదు. ఇంకా నేను మా చెల్లి అయితే ఇంకా నుంచొని ఇంకా ఏమేం చేస్తున్నారు అనేది చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే అమ్మోరిని కూర్చోబెట్టారంట, 3 సంవత్సరాలు అయింది. ఇంకా వరుసగా 3 సంవత్సరాల వరకు చేయాలి. ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఇక నుంచి అయితే 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళైతే ఈమె మా అమ్మమ్మ, మా అమ్మ. ఇక్కడైతే ఆమె మా అమ్మ వాళ్ళకి చెల్లి అనమాట. నేను అక్క అనేసాను, అందుకని నవ్వుతున్నారు. మా అమ్మను మా చిన్నమ్మ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటారనమాట. నేను మా చెల్లి అంటే మా చిన్న చెల్లి ఉంటది కదా, అలా ఉన్నట్టుగా, కాకపోతే మాకు కలర్ డిఫరెన్స్, వాళ్ళిద్దరు సేమ్ కలర్స్ ఉన్నారు. ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళకి చెల్లి అనమాట. మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ చెల్లి సేమ్ ఉన్నారు, మా అమ్మ వాళ్ళ చెల్లి సేమ్ ఉన్నారని అంటున్నాను అనమాట. ఇంకా మాకైతే మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఏసీ పడట్లేదని ఆల్మోస్ట్ మేము వెళ్ళేదాకా అయితే ఇక్కడే ఎక్కువసేపు అయితే స్పెండ్ చేసాము. ఇక్కడ పూరీలు కదా, చల్లగానే ఉంటుంది. వచ్చే రిలేటివ్స్ అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఎక్కువగా ఉండలేరు అనమాట. ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే ఎక్కువసేపు కూర్చుంటారు అనమాట. ఇక నైట్ అయితే వేటను కోసారు కదా, ఇంకా తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఫస్ట్ నేనైతే మా పిల్లలకి తినిపించాను, ఇంకా అదే ప్లేట్ లో మళ్ళీ నేను కూడా వేయించుకుంటున్నాను. మేము కారిబోటీ చేసామని చెప్పాను కదా, అయితే ఆఫ్టర్నూన్ ఫుల్ గా తినేసాను. ఇంకా నైట్ ఎక్కువ తినలేకపోయాను అనమాట. అంటే మామూలుగా మటన్ గానీ చికెన్ గానీ డైజెస్ట్ అవ్వడానికి మినిమం 24 hours టైం అయితే పడుతుంది కదా, ఇంకెక్కువ తినలేమన్నమాట. తినాలని ఉన్నా కూడా డైజెషన్ అవ్వదు కదా, ఆ ప్రాబ్లం వల్ల ఇంకా తినలేకపోయాను. కొంచెమే వేయించుకున్నాను. మా చెల్లి అయితే ఇంక అందరికీ సర్వ్ చేస్తుంది. చిన్న చుట్టాలందరినీ కూడా మంచిగా పలకరించి వాళ్ళకి మంచిగా ఫుడ్ అయితే పెట్టాలి కదా, అందుకని మా చెల్లితో ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయాను.
ఇక మా చిన్నమ్మ అయితే ఇక్కడ గ్లాసులతో ఆడుకుంటుందన్నమాట. నేను ఇంకా కూర్చొని అన్నం తింటా. మా పెద్దమ్మాయి అయితే వాళ్ళ తమ్ముడోళ్ళతో అంటే మా చెల్లి వాళ్ళ కొడుకులతో ఆడుకొని బాగా టైర్డ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నిన్న 2 డేస్ అయితే ఇంకా ఫుల్‌గా మటన్ తిన్నామన్నమాట. మటన్ వేస్ట్ చేయడం ఎందుకని ముక్కల వరకు తినేసి అన్నం అయితే ఇంకా తినలేకపోయాను. ఫస్ట్ అయితే ఇంకా రొట్టెలతో తినేసి తర్వాత అన్నం అయితే తిన్నాను. కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా నైట్ అయితే చుట్టాలందరూ కూడా బయట కూర్చొని ఇంకా భోజనం అయితే చేస్తున్నారు. చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర మొదటి రోజు అయితే ఇలాగే. వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.